వారికి. మరి మోక్షం ఎలా వస్తుంది? ఈ మూడు తప్పే కదా. అంటే జూదం దేనిలో ఉన్నది? భారతంలో ఉన్నది. అంటే ఉదయం ఏం మాట్లాడాలి? భారతం మాట్లాడాలి. జూదం గురించి మాట్లాడవద్దు. ఏం మాట్లాడాలి? భారతంలో ఒక కథ ఉంటాయి కదా, ఒక కథ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఉదయం చేస్తే పక్క వార్త ఉంటారు, అయ్యో నేను వారి చిత్రం మోసపోయినా, వారు నాకు ఇలా మోసం చేశారు, ఇలా చేసి అంటారు. మళ్ళీ నువ్వు భారతం చదివితే నువ్వు మోసపోయేవాడు కాదు కదా. ఆ మోసానికి పై ఎత్తి ఇంకొక మోసం చేయడానికి నీకు అవకాశం ఉండేది. అంటే మోసం చేయడం కాదు, ఎత్తు పై ఎత్తి ఎట్లా వేయాలి, అన్నదమ్ముల మధ్య సమస్యలు వస్తే ఇలా వాటిని తీర్చుకోవాలి. అంటే ఎవరిని తీర్చుకోవాలి. అలాగే ఒక భూ సమస్యలు కానీ భారతంలో ఉన్నది లేనిది ఎక్కడ లేదు. ప్రపంచం అంతా భారతంలో ఉన్నది, భారతం లేని ఎక్కడ కూడా ప్రపంచం లేదు. కనుక భారతం చదివితే ఏమొస్తుంది? మోక్షం కూడా వస్తుంది. అంటే ఏం చేయాలి? జూదం గురించి మాట్లాడవద్దు. జూదం ఆడితే సర్వం నాశనం అయిపోతుంది. కనుక జూదం ఆడవద్దు. అంటే ఏది కూడా ఒకరిని మోసం చేయవద్దు, స్వార్థంగా ఉండవద్దు. అంటే ఇది చెప్పబడింది. దేంట్లో స్వార్థంగా ఉంటే, లేకుంటే అన్నదమ్ముల గొడవలు ఉంటే, మనస్పర్ధలు ఉంటే ఏమవుతుంది? సర్వం కుటుంబం అంతా నాశనం అవుతుంది. కనుక ఏం చేయాలి? మనస్పర్ధలు లేకుండా ఆ భారతం చదువుకొని మంచిగా ఉండు అని చెప్పి బుద్ధుల గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? భారతం గురించి మాట్లాడాలి. అర్థమైంది కదా. మధ్యాహ్న కాలే స్త్రీ. మరి స్త్రీ గురించి గొప్పగా ఎక్కడ చెప్పబడింది? రామాయణంలో చెప్పబడింది. మరి మధ్యాహ్నం మీ దేని గురించి మాట్లాడాలి? రామాయణంలో. చాలా మంది మధ్యాహ్నం ఖాళీగా ఉంటే కూర్చుంటే ఏం చేస్తారు? వారి గురించి మాట్లాడారు. అలా కాదు. రామాయణంలో మొదట ఎక్కడ ఆరంభమైంది గొడవ? పట్టాభిషేకం ఆరంభమైంది. ఎవరు వచ్చారు మధ్యలో? కైకేయికి ఇంకా ఎవరు చెప్పారు? ఆమె మంచిగా ఉన్నది. అందుకనే మందర వచ్చింది కదా. వచ్చి ఏం చేసింది? ఒక పుల్ల, అగ్గి పుల్ల వేసింది. అది మంటగా మండి రామునికి అరణ్యానికి పంపించేసింది. కనుక మధ్యాహ్న కాలంలో ఎవరి గురించి మాట్లాడాలి? సీతమ్మ ఎలా ఉండే, ఆమెను ఎవరు చెడగొట్టారు అంటే పక్క వారు మనకి ఎలా చెడగొడతారో. కనుక అలా కాకుండా మనం చెడిపోకుండా మనం మన యొక్క జాగ్రత్తలో ఉంటాం. కనుక అలాగే రాముడు ఎలా ఉన్నాడు, రాముడు చేసినటువంటి సద్గుణం ఏంటిది, ఆయన చేసిన మంచి పని గురించి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలి? మధ్యాహ్నం కాలంలో మాట్లాడాలి. సమయం దొరికితే మాట్లాడాలి, లేకుంటే రామాయణం చదువుకోవాలి. ఇది చెప్పబడింది. అంతేగాని స్త్రీ వాళ్ళ గురించి మీరు చెడుగు మాట్లాడమని చెప్పలేదు శాస్త్రం. మరి రాత్రి కాలం చూడత్నం గురించి, రాత్రి కాలంలో దొంగతనం గురించి మాట్లాడారు. ఇక్కడ దొంగతనం ఎవరు చేశారు? కృష్ణుడు చేసిండు. ఏం చేసిండు? ఆయన వెన్న మాటలు చేసిండు. దొంగతనం చేసిండు కానీ ఏం చేసిండు? తను తినలే, 10 మందికి పంచిపెట్టిండు. అంటే దొంగతనం చేసి పంచిపెట్టమని కాదు ఇక్కడ అర్థం. అంటే స్నేహంగా ఉన్న వాడికి ప్రాణం ఇవ్వమని చెప్పి అర్థం. అంతేగాని దొంగతనం చేయమని చెప్పబడలేదు శాస్త్రం. రాత్రి కాలంలో భాగవతం గురించి మాట్లాడాలి. భాగవతంలో ఉంది కదా. రాత్రి కాలం ఏం మాట్లాడాలి? భాగవతం గురించి కృష్ణుని యొక్క లీలను మాట్లాడుతూ ఆ యొక్క రాత్రి గడిపి, అంటే రాత్రి మాట్లాడుకొని అప్పుడు నిద్రపోవని చెప్పండి. ఇలా చేస్తే సులభంగా మోక్షం వస్తుంది. అంతేకాని పూజ చేస్తే మోక్షం రాదు అని చెప్పింది శాస్త్రం. పూజ చేస్తే నీకు మనసు నిలబడు కనుక ఇలా చేయమని చెప్పింది. పొద్దున ఏం చేయాలి? భారతం, మధ్యాహ్న కాలం రామాయణం, రాత్రి కాలంలో భాగవతం గురించి మాట్లాడాలి. అంతేగాని చోరత్వం, స్త్రీ, జూదం గురించి మాట్లాడవద్దు. ఇది చెప్పబడింది శాస్త్రం. ఇలా చేస్తే సులభంగా వారికి మోక్షం వస్తుంది అని చెప్పింది. అంటే మాకు తెలియదు కదా అంటే అలా కాదు. కృష్ణుని తలుచుకో, తెలియకపోతే నీకు వసుదేవ సుఖం వస్తుంది కదా. ఒక్క శ్లోకం చెప్పుకో. నీకు రామాయణంలో ఒక శ్లోకం, భారతంలో ఒక శ్లోకం, భారతంలో ఒక కథ, ద్రౌపదికి ఎలా జరిగింది, ఏం చేశారు, ఆమె ఎలా ఉన్నది, అట్లా వినాలి. అంతేగాని చదవమని కానీ దానికి సమయం కేటాయించని చెప్పబడలేదు శాస్త్రం. కనుక జీవితం అంతా కూడా ఇలా గడిపితే తప్పకుండా వారికి వస్తుంది, మోక్షం వస్తుంది అని చెప్పింది శాస్త్రం. స్వస్తి. ఇది భారత.